పాల్పడుతున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? మరో పక్క ఇంత దారుణంగా సంఘం మీద ఘోరంగా దాడులు జరుగుతుంటే మనం ఏం చేసాం తెలుసా? ఇవేమి మనం పట్టించుకోకుండా సేవకుల మీద, సువార్థికుల మీద, దైవజనుల మీద దారుణంగా దాడులు జరుగుతుంటే ఇవేం పట్టించుకోకుండా మన యొక్క ఆందోళన ఏంటంటే ఇవేమి మనకు తెలియవు. మనకు తెలిసిందల్లా ఒకటే, నేను, నా ఇల్లు, నా పిల్లలు, చెప్పండి, నా లైఫ్. సెల్ఫ్తో బతికట్లేదు చెప్పండి. నూతనత్వంలోకి అడుగులు పెడుతున్నప్పుడు అరే సంఘం ఏమవుతుందని నీకేమైనా బుర్రకెక్కుతుందా? క్రైస్తవ సమాజం తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుందని నీకేమైనా బుర్రకెక్కుతుందా? నువ్వు దేనికోసం నూతన సంవత్సరాన్ని ఎదురు చూస్తున్నావంటే నేను బాగున్నానా, నా పిల్లలు బాగున్నారా, నా కుటుంబం బాగుందా, ఆశీర్వాదాలు వచ్చేయలేదా, ఇదే గొడవ తప్ప ఇంతకు మించి మనం మాట్లాడుకుంటే ఏముందో చెప్పండి. ఇంతకు మించి మనం మాట్లాడుకుంటే ఏమని చెప్పండి. ఎంత చేసినా మనం ఆశీర్వాదం వచ్చినా మాట్లాడుకుంటున్నాం. మన సేవకులకి ఏం జరిగిపోయినా పర్లేదు, మన పరిస్థితులు ఏం జరిగిపోయినా పర్లేదు. పక్క నుంచి ఇంత దారుణంగా మొదలు మన మీద దాడి చేసి, యేసుప్రభుని హేళన చేసి, మరియమ్మ శీలాన్ని శంకించి, లేనిపోయిన మాటలు మాట్లాడి, బైబిల్లోనే తప్పులు ఉన్నాయి అన్నట్టు రకరకాల ఎపిసోడ్లు చేస్తుంటే మనకే సేవకులకు పడక మళ్ళీ మనోళ్ళ మీదే వీడియోలు చేసుకుంటున్నారు కదా. బయటోడికి ఇంకా లోకం అవుతుంది, బయటోడికి ఇంకా జుట్టిస్తున్నారు, బయటోడిని ఇంకా ఎటకారం చేస్తున్నారు. సంఘాన్ని నడుపుతున్నాను, సంఘానికి లోపల వాళ్ళ వలన మేలు జరగట్లేదు, బయటి వారి వలన మేలు జరగట్లేదు. మరి సంఘానికి ఏం జరుగుతుందంటే నడుతున్నాను, ప్రకటన గ్రంథం నడుతున్నాడు, నూతనత్వం జరుగుతుంది.